తేదీ రాత్రి సమయంలో 11 మంది గుర్తు తెలియని వ్యక్తులు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం రోడ్డు వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం నెంబర్ TS08UD 5457తో అడ్డగించి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను దుర్భాషలాడుతూ దాడి చేశారు. అనంతరం నిందితులు వాహనాన్ని FCI గోదాం సమీపంలోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లి బాధితులను బెదిరించి నగదు, బంగారు ఉంగరం మరియు ఫోన్ పే ద్వారా సుమారు 38,000ను బలవంతంగా వసూలు చేశారు. అంతటితో ఆగకుండా బాధితులను మరింతగా బెదిరిస్తూ అదనంగా ₹1,00,000 ఇవ్వాలని ఒత్తిడి చేసి రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్తుండగా బాధితులు గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న ప్రజలు గమనించారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఈ నెల 21వ తేదీన ఉదయం 9:30 సైదాబాద్ ఎక్స్ రోడ్, కోరపల్లి రోడ్ వద్ద వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 8 మంది వ్యక్తులను వెంబడించి పట్టుకున్నారు. విచారణలో నిందితులను నేరాన్ని అంగీకరించారు. అరెస్ట్ చేసిన నిందితులు మరియు వారి వద్ద నుండి మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తులు ₹14,000 నగదు, అరతులం బంగారం, ఉంగరం, 4 ద్విచక్ర వాహనాలు. కేసులో పాల్గొన్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 8 మంది నిందితులను జమ్మికుంట పోలీసులు అరెస్ట్ చేశారు. హుజురాబాద్ ACB మాధవి స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో CI రామకృష్ణ గౌడ్, SI J రవి, హుజురాబాద్ SI రాధాకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెల్లారుజామున అనగా 1 గంట తర్వాత 3 గంటల మధ్యలో ఒక ట్రాలీ ఆటోలో 3 ఎడ్లతోటి తీసుకొని కంప్లైంట్ అయినటువంటి ఆంజనేయులు నల్గొండ జిల్లా వాసి వాళ్ళు ఎడ్లను కొనుక్కొని వస్తుండగా కోరపల్లి దగ్గర ఒకటి, అంతకుముందు కొత్తపల్లి మండలంలో 2 వాళ్ళు లీగల్గా కొనుక్కొని వస్తున్నారు. కొనుక్కొని వస్తుంటే ఈశ్వర్ అనే పల్లెపు ఈశ్వర్ మరియు పల్లెపు అశోక్, వెల్కపల్లి ప్రమోద్, చొక్కారపు అఖిలేష్, మొగుళ్ళ రాకేష్, పల్లెపు మహేష్, తల్పెళ్ళ వంశీ అండ్ 4 others వీళ్ళందరూ కూడా నిన్న రాత్రి ఈశ్వర్ వాళ్ళ ఇంట్లో మైసమ్మం చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వడ్డెర కమ్యూనిటీ ప్లస్ అదర్స్ కూడా వాళ్ళు దావత్ చేసుకున్నారు. తాగిన తర్వాత వీళ్ళకి ఫస్ట్ ఒక 5గురు వస్తారు. బయటికి వచ్చి తిరుగుకుంటూ వీళ్ళు ఏదైతే ఎడ్ల వెహికల్ పోతుంటుందో అది ఆపి ఎక్కడి నుంచి తీసుకొస్తుందని చెప్పేసి వాళ్ళని ఇంకంటే బక్రీద్ ఉంది, మేము పోలీసులు చెక్ చేస్తున్నాం కదా, అదే ఉద్దేశంతో వీళ్ళు భయపడతారు, వాళ్ళ దగ్గర నుంచి తను తీసుకోవచ్చు, దొంగతనం చేసిందని ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ భయభ్రాంతులు గురి చేస్తారు. ఆటో అద్దాన్ని పగలగొడతారు. పగలగొట్టిన తర్వాత ఇద్దరు మనుషులు ఈశ్వరు బండి తీసుకొని ఆ ఆటోని నడుపుకుంటూ మన మేకల బజార్ ఉంది కదా, ఇక్కడ మేకల దానికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకొక 6 ఫ్రెండ్స్ని కూడా అక్కడికి పిలిపించుకుంటారు. అందరూ కూడా వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ ప్లస్ ఇంకా అదర్స్ బండ్ల మీద అక్కడికి వస్తారు. పోయిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరిని కూడా ఎవరైతే యజమాని ఉన్నారో అద్దరిని ఆంజనేయులు మరియు రాములు డ్రైవర్, ఈ ఆంజనేయుల దగ్గర నుంచి ఫస్ట్ ₹8,000 తీసుకుంటాం నెట్ క్యాష్. ఇంకా తర్వాత సరిపోవు ఇంకా డబ్బులు కావాలని చెప్పి ఫోన్ తీసుకొని ఫోన్ పే ద్వారా వాళ్ళ దోస్తులకి ఒకరికి ₹3,000 కొట్టుకుంటారు, ఇంకొకరికి ₹3,000 కూడా కొట్టుకోవడం జరుగుతుంది. ఈ రాముల ఫోన్ నుంచి ప్లస్ ఆంజనేయుల ఫోన్ నుంచి కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కొడతారు. పైసలు కొనుక్కొని ఇంకా నాకు ₹1,00,000 కావాలి, వాళ్ళు ఇంకా ట్రై చేస్తారు. యాక్చువల్గా మ్యాక్సిమం అమౌంట్ ట్రై చేస్తారు, కానీ వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేమెంట్ లిమిటేషన్ అయిపోవడం వలన గూగుల్ పే నుంచి పోదు. వాళ్ళ దగ్గర ఉన్న నెట్ క్యాష్ తీసుకుంటారు, దీంట్లో నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తారు. మనకి అవన్నీ చూసినట్టయితే ఫోన్పే డీటెయిల్స్ చూసినట్టయితే మ్యాక్సిమం ట్రై చేస్తారు. పోయినంత డబ్బులు 3,000 + 3,000 మాత్రం పోతుంది. తర్వాత చూస్తే అతని దగ్గర ఆంజనేయుల గారి దగ్గర మా కంప్లైంట్ దగ్గర ఉంగరం ఉంటుంది, ఉంగరం గుంజుకోవడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత ఇక వీళ్ళు 3:30 దాకా తిప్పుతారు. అట్లనే తిప్పి మాకు ₹1,00,000 కావాలి, మేము ఫోన్పే ద్వారా ఎక్కడి నుంచి ఇస్తామని చెప్పేసి గొడవ చేస్తే మీకు తీసుకుపోతాం కదా వాళ్ళు ఇవ్వకపోతే మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళకి భయభ్రాంతులు గురి చేసి రైల్వే స్టేషన్ వైపు తీసుకొస్తున్నా వాళ్ళకి కొంచెం అరుస్తారు. ఇక్కడ అరవగానే కొంచెం జనం కనబడేసరికి ఇంకా వాళ్ళు పారిపోతారు.
రోజులు పెట్టి వీళ్ళు ఇమీడియట్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకొని ఉదయం మాకు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన క్లూ ఏముందంటే దీంట్లో ఫోన్పే క్లూ ఉంది. దాంతో ఏ నెంబర్తో కొట్టించుకుంటే ఇతను ఎవరని చెప్పేసి మేము తీసుకొని ఈరోజు వర్కౌట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 11 మంది. వాళ్ళు చెప్పారు వాళ్ళ ఏజ్ కూడా 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉంటారు, అందరూ దిగుతున్నారు, తాగి ఉన్నారు, తెలుగే మాట్లాడుతున్నారు అని. సో వాళ్ళని గుర్తుపట్టడం, వాళ్ళు చూస్తే గుర్తుపట్టమని కూడా చెప్పడం జరిగింది. దాంతో మేము ఆ ఇన్ఫర్మేషన్ తోటి నైట్ జరిగిన మాకున్న సమాచారం మేరకు ఈరోజు 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 8 మందిలో మొత్తం కూడా మేము 14,000 రూపాయల నగదుని రికవర్ చేయడం జరిగింది. తర్వాత 4 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. 10 తులాల బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన 4 వ్యక్తుల మీద కూడా పార్టీస్ని పంపడం జరిగింది. వాళ్ళని కూడా చేసి ఇతర 4,000 రూపాయలు ఏదైతే ఉందో వాటిని కూడా రికవరీ చేయడానికి మా టీమ్స్ దిగుతున్నాయి. ఈ టీంలో ముఖ్యంగా మా సిఐ గారు మరియు కొత్తగా వచ్చిన రవి ఎస్ఐ గారు, హుజూరాబాద్ నుంచి సపోర్ట్గా తీసుకున్న ఎస్ఐ రాధాకృష్ణ గారు, తర్వాత మా ఐడి పార్టీలో పనిచేసినటువంటి గ్రూప్ వర్క్ చేసినటువంటి చిట్టిబాబు, ఈ టీం పట్టుకోవడంలో సపోర్ట్ చేసినటువంటి చిట్టిబాబు, శ్రీకాంత్, మహేందర్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. అట్లాగే మా సిఐ గారు వారికి చిన్న క్యాష్ వాటిని కూడా సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ.